లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఏమండి, ప్రసాదం అంతా పంచిపెట్టేశాను. అంతా బాబా గారి దయ. నీకో నిజం చెప్పాలి, మీరంతా అనుకున్నట్టు నేను దేవుణ్ణి కాదు, కనీసం బాబాను కూడా కాదు. ఇన్ని రోజులు మీకు అబద్ధం చెప్పి మోసం చేశాను. ఆహా, ఎంత గొప్పగా చెప్పారు బాబా. భక్తులు బాబా ఇద్దరూ వేరువేరు కాదు, అందరూ ఒక్కటే అని చెప్తున్నారు. నీకు ఇలా అర్థమైందా? ఆహా, విన్నారా అండి బాబా మాటల్లో ఎంత వేదాంతం ఉందో? అవును ఉజ్వల, అదే బాబా గారి గొప్పతనం. బాబా, మీరు నన్ను పరీక్షించినా శిక్షించినా నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు మీరే నా దేవుడు, అంతే. ఉజ్వల, వెళ్ళి భజనకి ఏర్పాట్లు చూడు. అలాగేనండి. మీ చావు మీరు చావండ్రా, నేను దేవుణ్ణి కాదని చెప్పినా మీరు వినటం లేదు. చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి, భజన చేసుకోండి, పూజ చేసుకోండి. భక్తులు కదా. ఓం ఆలమిత్రాయ నమః. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? చూడు, ఈ బొమ్మ చూడు, లయన్ ఎక్కడుంది చూడు, వీమని వెళ్తుంది చూడు. ఏం కావాలి నీకు? సరే ఉండు, బార్బీ బొమ్మ చూపిస్తాను నీకు. క్లాప్స్ కొడుతోంది చూడు. ఏమైంది నీకు? ఏమవుతుంది? అల్లుడు గారు అంటున్నారు కదా ఇంట్లో దరిద్రం ఉందని, దాని దిష్టే తగిలిందేమో. నా చిట్టి తల్లి ఎత్తుకుంటాను రమ్మా. చేతి దీని మీద మీ నీడ కూడా పడకూడదు. ఇంకొక మాట మీరు పౌర్ణమి గురించి మాట్లాడితే అమ్మా నాన్నలను కూడా చూడను. ఏందమ్మా అలా మాట్లాడుతున్నావా? ఆ అమ్మాయి నీ కూతురు ఎట్లా అవుతుందమ్మా? చూడమ్మా వాసుకి, అల్లుడు గారు చెప్పినట్టు ఆ దరిద్రాన్ని వదిలించుకున్నావు అనుకో, ఆస్తి మొత్తానికి నీ బిడ్డే వారసాలు అవుద్దమ్మా. నోరు మూస్తారా? ఈ ఇంటికి పట్టిన దరిద్రం అంటే మీరు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అమ్మ వాసుకి, ఎంతైనా మేము నిన్ను కన్న తల్లిదండ్రులు అమ్మా. ఏం చేసినా ఏం ఆలోచించినా నీ మంచి కోసమేనమ్మా. నటించింది చాలు. మీ మొసలి కన్నీళ్లకి కరిగిపోయే రోజులు ఎప్పుడో పోయాయి. నేను మెడపట్టి బయటి గెంటి ఎక్కముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైందమ్మా? చెల్లెందుకు అలా ఏడుస్తుంది? ఏమో తల్లి, ఏడుస్తూనే ఉందలా. ఏమైంది చెల్లి? చెప్పమ్మా. నీకు బొమ్మలు కావాలా? కొన్ని చాక్లెట్లు. ఏడవకు, పాట పాడినా. పౌర్ణమి, నువ్వు పాట పాడితే చెల్లి ఏడు పాపేస్తుంది. పాడు. చూసావయ్యా, మన రక్తాన్ని మనం ముట్టుకోకూడదు, కనీసం మన నీడైనా పడకూడదు. కానీ ఈ దరిద్రం మాత్రం మన మనవరాన్ని ఆడిస్తుంది, పాడిస్తుంది. చూస్తున్నా చూస్తున్నా.
పౌర్ణమి, నీకు స్కూలుకు టైం అవడం లేదు? అయ్యో, చెల్లెతో ఆడుకుంటూ మర్చిపోయాను నానమ్మా. రా. బాయ్ అమ్మా. బాయ్ తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇది మామూలు పిల్లగాదే, మాయల మరాఠీ. మన కూతుర్ని, ఇంట్లో బామ్మని, ఆఖరికి మన మనవరాలను కూడా తన వైపు తిప్పేసుకునిందే. ఇదిగో ఇంకొన్ని రోజులు పోయిందనుకో, ఆఖరికి మన అల్లుడు గారిని కూడా తన వైపు తిప్పేసుకుంటది. అలాగని జరిగిందనుకో, ఆస్తి మొత్తాన్ని 2 భాగాలు చేయాల్సి వస్తుంది. అమ్మో, ఇంకేమైనా ఉందా? అలా జరగడానికి వీల్లేదు. నా మనవరాలకి దక్కాల్సిన ఆస్తి, ప్రేమ ఇంకెవరికి దక్కకూడదు. దక్కకుండా చేయాల్సిన బాధ్యత మనది. దాని స్కూల్కి నేను వెళ్ళడం ఏంటి? ఆ దరిద్రానికి నాకు ఉన్న సంబంధం అందరికీ తెలియాలా? ఇది కూడా నీ కూతురే కదరా. 4 గోడల మధ్య ఈ నిజాన్ని జీర్ణించుకోవడమే నాకు సమస్యగా ఉంటే నలుగురు ముందు నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? నన్ను క్షమించమ్మా. నీతో పాటు మీ నాన్నని స్కూలుకు తీసుకురాలేకపోతున్నాను. స్కూల్లో నీ ఫ్రెండ్స్ అందరి తల్లిదండ్రులు వస్తారు, కానీ నువ్వు మాత్రం ఒంటరిగా, ఎవరూ లేకుండా. ఇప్పుడు ఏమైందండి నానమ్మ? అందరు పేరెంట్స్ వచ్చినా మా నాన్న రాలేదని నేను బాధపడతాను అనుకున్నావా? లేదు నానమ్మ, నేను ఒక ప్లాన్ వేశానుగా. మా నాన్న అమెరికా వెళ్ళడని చెప్తా. అప్పుడు అందరూ ఏంటి మీ నాన్న అమెరికాలో ఉన్నాడా అని సర్ప్రైజ్ అవుతారు. నా ప్రాబ్లం సాల్వ్. నా బంగారు తల్లి, ఎంత చిన్న వయసులోనే కష్టాలన్నీ నీలోనే దాచుకోవడం నేర్చుకున్నావా తల్లి? నానమ్మ ఏడవకు నానమ్మ. అదిగో ఆటో వచ్చింది. జాగ్రత్త తల్లి. నేను ఓకే, నువ్వే జాగ్రత్త. హాయ్ పౌర్ణమి. హాయ్. బాయ్ నానమ్మ. బాయ్ తల్లి. అమ్మా, నా బంగారు తల్లి వెళ్ళిపోయిందా? ఇప్పుడే వెళ్ళింది సాంబయ్య. అయ్యో, ఈ చాక్లెట్స్ ఇచ్చి పౌర్ణమి తల్లి మొహంలో నవ్వు చూడాలనుకున్నానమ్మా, కుదరలేదే. సాంబయ్య, ఈరోజు పౌర్ణమి మొహంలో నవ్వు చూడాలనుకుంటే చాక్లెట్లు ఇవ్వడం కాదు, మనం స్కూల్కు వెళ్ళాలి. స్కూల్కా? ఏమైందమ్మా? అదంతా తర్వాత చెప్తాను, పద. పదమ్మా. వాసుకి, వాసుకి, ఏంటండి? త్వరగా రెడీ, మనం బయటికి వెళ్ళాలి. ఇంత సడన్ గానా? ఏం చేయాలి? నా చిన్నప్పటి ఫ్రెండ్ ఉన్నాడు కదా మూర్తి అని, చాలా మొండి. వాడు సడన్ గా ఫోన్ చేసి ఏదో ప్రోగ్రాం ఉందని రమ్మని చెప్పాడు. వెళ్ళకపోతే చాలా ఫీల్ అవుతాడు. వెళ్ళక తప్పదు. అది కాదండి, ఇప్పటికిప్పుడు అంటే ఏం చేయాలి వాసుకి? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆఫీస్లో పనిలో ఉండగా ఫోన్ చేశాడు, అందుకే ఉన్న పలంగా రావాల్సి వచ్చింది. సాంబయ్య, మనం బయటకు వెళ్తున్నాం. అయ్యా, అది ఏంటి నచ్చుకుతున్నావు? వేరే పని ఏదైనా ఉందా? వస్తానయ్యా. ఓకే.
ఆ దరిద్రానికి నాకు ఉన్న సంబంధం అందరికీ తెలియాలా? నాలుగు గోడల మధ్య ఈ నిజాన్ని జీర్ణించుకోవడమే నాకు సమస్యగా ఉంటే నలుగురు ముందు నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? పౌర్ణమి, ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు? మీ మమ్మీ డాడీ రాలేదా? లేదు రాఖీ, నిన్న నైట్ డాడీకి అమెరికా నుంచి కాల్ వచ్చింది. మమ్మీ డాడీ ఆఫీస్ పని మీద అప్పటికప్పుడే వెళ్ళిపోయారు. మీ మమ్మీ డాడీ ఎప్పుడు అమెరికా వెళ్తారా? మరి నువ్వు కూడా వెళ్తావా? అవును, హాలిడేస్ లో వెళ్తుంటాను. అవునా? ఓకే ఓకే, నాతో రా, మా మమ్మీ డాడీని ఇంట్రడ్యూస్ చేస్తాను. నువ్వు వెళ్ళు రాఖీ, నేను ఒకసారి మిస్తో మాట్లాడొస్తాను. తర్వాత మాట్లాడచ్చులే, ముందు నువ్వురా. లేదు రాఖీ, నువ్వు వెళ్ళు, నేను జస్ట్ 2 minutes లో వచ్చేస్తాను. సరే. మా నాన్న కూడా వస్తే ఎంత బాగుంటుందో. నాన్న నాతో ప్రేమగా లేకపోయినా అందరికీ ఈయనే మా నాన్న అని చెప్పుకునేదాన్ని. ఇదేంటి ఈయన పౌర్ణమి చదివే స్కూల్కి తీసుకొచ్చారు? ఎక్కడికి తీసుకొచ్చారేంటయ్యా? చెప్తా పదండి. అమ్మా, నాన్న, ఆగు ఆగు. వాసుకి, ఎవరికి చెయ్యూపుతున్నా? ఎవరో మనకు తెలిసిన వాళ్ళ పాపలా ఉంటేనో. అయినా మీరు ఈ స్కూల్కి తీసుకొచ్చారేంటండి? అంటే ఈ స్కూల్ నీకు ముందే తెలుసా? అంటే ఇది చాలా ఫేమస్ స్కూల్ కదా అని. ఓహో అదే, మన బూర్టుకున్న స్కూల్ బ్రాంచెస్ లో ఇది ఒకటి. ఈ స్కూల్ యానివర్సరీ ప్రోగ్రాంకి రమ్మని చాలా ఫోర్స్ చేశాడు. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా వాడి మండిపట్టు వల్ల రావాల్సి వచ్చింది. వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ చక్రవర్తి. ఏంట్రా ఈ ఫార్మాలిటీస్? ఉండాలిరా, ఎంత బిజీగా ఉన్నా నా మాటకు విలువిచ్చి ఇక్కడికి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది చక్రి. ప్లీజ్ కమ్, ప్రోగ్రామ్ స్టార్ట్. ఓకే రండి. రా.
నాన్నని తీసుకొచ్చావా నానమ్మ? నాన్న? అవును. అమ్మా, అయ్యగారు చెప్పిన ఫంక్షన్ ఇదేనమ్మా. భగవంతుడా, వాణ్ణి స్కూలుకు తీసుకొస్తానన్న మాటని ఇలా నిజం చేశావా తండ్రి? మా ప్రైమరీ స్కూల్ యానివర్సరీకి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని ఈ ఫంక్షన్కి గెస్ట్గా పిలిచాం. ఆయనే నా ఫ్రెండ్ చక్రవర్తి. తన తెలివితేటలతో, కష్టంతో అతి తక్కువ కాలంలోనే గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగిన వ్యక్తి. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనే నైజం నా స్నేహితుడిది. I am feeling proud and honored to my friend.